వెల్కమ్ టు ఐబీటీవీ. ఓబిలి మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో ఎంపీడీఓ విజయలక్ష్మి ప్రభుత్వ ప్రతిష్టాత్మక సూపర్ 6 పథకాలను పారదర్శకంగా అమలు చేస్తున్నారని చెప్పారు. తల్లులకు వందనం, అన్నదాత సుఖీభవ పథకాలు, పెన్షన్లు, ఉపాధి హామీ, విద్యుత్, అంగన్వాడీ తదితర విషయాలు సమీక్షించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. హార్టికల్చర్ ప్రోగ్రాము ప్లాంటేషన్ గురించి చెప్పాను. మాకు ఇప్పటికీ 52 ఎకరాలు మాత్రం ఉంది. నా టార్గెట్ ఈసారి 150 నుంచి తగ్గించారు. రైతులంతా ఆల్మోస్ట్ ఆల్ వేసుకున్నారు ఇక్కడికి. ఇంకొక 20 ఎకరాల టార్గెట్ ఉంది. మనలో ఎవరైనా మన సభ్యుల ద్వారా కానీ నా ద్వారా కానీ తెలియపరిస్తే పిలిస్తే ఇమీడియట్గా రేపైనేమో రూపాయల నుంచి అక్కడ ప్లేస్ని చూసి మీకందరూ కూడా మేము ఏర్పాటుకి ఇంటి పంపించడానికి ఏర్పాటు చేస్తాము. మిగతా కార్యక్రమాలన్నీ కూడా సక్రమంగా మనం ఏదైతే ఎన్ఆర్జీఎస్లో ఎప్పటికి కొత్త విధానం వచ్చినటువంటి కూడా మీకు తెలియపరిచి చేస్తాము. ముఖ్యంగా ఈ రెండు మాత్రం కొంచెం కంప్లీట్ చేయించగలిగాము. అంటే ఫస్ట్ స్టార్టింగ్ 5,000 అది కూడా ఇస్తారు. ఓన్లీ క్యాష్ వచ్చి 1,20,000 రూపాయలు ఇస్తాము. అలాగే కొత్త ఇల్లు రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్పాము. ప్రతి సచివాలయం 92,500 రూపాయలు మనం ప్రతి నెల పెన్షన్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. అలాగే తల్లికి వందనం కొత్తగా లాంచ్ చేశారు. దానికి కాను 4,660 మందికి తల్లులకి మనం ఎలిజిబుల్ స్టూడెంట్స్కి మనం ఇవ్వడం జరిగింది. అందులో 4,324 మంది అర్హత కలిగిన వాళ్ళకి మనం తల్లికి వందనం అనేది ఇవ్వడం జరిగింది. అందులో టోటల్గా 6,48,000 6,48,00,000 మనం పేమెంట్ తల్లులకి ఇవ్వడం జరిగింది. ఇందులో తల్లుల అకౌంట్లో 5,62,62,12,000 జమ చేయడం జరిగింది. స్కూల్ క్రెడిట్స్కి వచ్చి 86,48,000 జమ చేయడం జరిగింది. మొత్తానికి తల్లికి వందనం ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకందరికీ ఇవ్వడం జరిగింది. ఎలిజిబిలిటీ లేని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళందరినీ కూడా మేడంగా చెప్పినట్టు ఇందాక వారి దృష్టికి వెళ్ళి అన్ని క్లియర్ చేస్తున్నారు. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ ఉన్న వాళ్ళు ఇప్పుడు ఉంటే అవి కూడా క్లియర్ చేసుకుని వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇప్పుడు మళ్ళీ జమ చేయడం జరుగుతుంది. అలాగే పెన్షన్స్, కొత్త పెన్షన్స్, స్పౌస్ పెన్షన్స్ 133 ఈ నెల మళ్ళీ కొత్తగా యాడ్ అయ్యి వారికి కూడా పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఇలాగ మన పంచాయతీరాజ్ తరఫున ప్రతి పంచాయతీలో కూడా శానిటేషన్ అనేది ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి గ్రీన్ అంబాసిడర్ ద్వారా చేయడం జరుగుతుంది. ఎక్కడ కూడా చెత్త బయట వేయకుండా తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి చక్కగా శానిటేషన్ చేయడం అనేది జరుగుతుంది. దయచేసి అందరూ కూడా సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా మన కార్యదర్శులకు సహకరించి వారి చేసే యాక్టివిటీస్లో మీరు కూడా పాల్గొంచుకొని పంచాయతీరాజ్ వ్యవస్థని ఇంకా బలోపేతం చేయాల్సిందిగా పేరుగా కోరుకుంటున్నాను.